హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు తోటకూర అండి. ఎప్పుడులాగా కాకుండా పప్పు ఉడకబెట్టేసి తోటకూర వేసేసి అలా కాకుండా, లేదంటే పప్పు తోటకూర కలిపి కుక్కర్లో పెట్టేసి అలా కాకుండా నేను చేసే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అది నేను ఎలా చేసానో చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓ లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇగోండి, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో వేసి ఇలా దోరగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, పప్పు అయితే మనకి దోరగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాము. కుక్కర్లో వేసేస్తున్నానండి, ఎలాగే కుక్కర్లో పెడతాను కాబట్టి ఇది పక్కన పెట్టుకుందాము చల్లారే వరకు. ఇప్పుడు తోటకూర తీసుకున్నాను. తోటకూర తీసుకుని చాలా లేతగా ఉంది, చాలా బాగుందండి. ఈ తోటకూర అంతా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము నీట్గా. ఇప్పుడు పప్పు అయితే చల్లారిపోయింది. పప్పుని వాటర్ వేసి 2 సార్లు కడిగేసిన తర్వాత మనం ఇందులో టమాటా, ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. వేసుకుని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. మరి ఎక్కువగా బాగా ఉడకకూడదు. ఇప్పుడు విజిల్స్ వచ్చిందండి, పక్కన పెట్టేసుకుందాము కుక్కరు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ అనేది కట్ చేసి వేసాను అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసానండి. ఆల్రెడీ పప్పులో వేసాం కదా అని అనుకోవచ్చు. పప్పులో వేసిన ఇలా కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు తోటకూర చూడండి, నేను చిన్న కడిగేసి నీట్గా ముక్కలుగా కట్ చేసేసాను, చూసుకోరా. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. త్వరగానే మగ్గిపోద్ది కదండి, లేతది కాబట్టి ఇంకా త్వరగా మగ్గిపోయింది. పైనుంచి కింద వరకు, పైన కింద అంతా అటు ఇటు మొత్తం కలుపుకోవాలన్నమాట. పసుపు వేసుకుందామండి. పసుపు కూడా వేసేసి బాగా కలపాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిద్దామండి. చూడండి, బాగా మగ్గిపోయింది తోటకూర అనేది. ఇందులో కొంచెం కాడలు కూడా వేసాను. ఆ కాడలు కూడా, అలాగే టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని వేసేసుకోవాలి. బాగా ఉడికిపోకూడదండి పప్పు అనేది, చూసుకోండి. వేసిన తర్వాత పక్కన పెడదాము. 1 నిమిషం వాటర్ వేసి ఉడికిందామండి తోటకూర అనేది. కొంచెం మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ పప్పు అనేది ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు ఈ టైంలో వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వాటర్ కూడా వేసి, మనకు ఆల్రెడీ తోటకూర, టమాటా కూడా ఉడికిపోయింది, ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి ఒక 30 సెకండ్స్ ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. చూడండి, గుమగుమలాడే పప్పు చాలా బాగుంటుంది. చూసారా, మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుందండి పప్పు. ఈ రకంగా చేసుకోండి. మీకు ఇది చపాతీలో కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.